ఓం సాయిరామ్. సాయి టీవీ ప్రేక్షకులకు సాయి మన దేవుడు కార్యక్రమానికి స్వాగతం. ప్రతి గురువారం కూడా మనందరం సాయి బంధువులందరం కలిసి చక్కగా బాబా గారితో మనకున్న అనుబంధాన్ని పంచుకునేందుకే ఈ వేదిక. సాయినాథుడు సాయి టీవీ రూపంలో మనందరి గృహాల్లో కొలువుదీరిన నాటి నుంచి కూడా ప్రతి గురు శుక్రవారాల్లో మనం ఈ కార్యక్రమం చేసుకుంటాం. మనందరికీ బాబా పంచప్రాణాలు. మన జీవితంలో మనం ఏం చేసినా కూడా అంటే మనం బాబానే స్మరిస్తూ ఉంటాం కదా. అంటే ఏ మందిరానికి వెళ్ళినా అక్కడ బాబానే స్మరిస్తాం, ఏ దైవాన్ని చూసినా బాబానే స్మరిస్తాం. ఎవరైనా మనల్ని ఏమన్నా అంటే కూడా బాబా చూస్తూనే ఉన్నారులే ఇలా కదా. మనకు జరిగే ప్రతి కర్మకి కూడా బాబా సాక్షిగా ఉన్నారు అని విశ్వసిస్తూ ఉంటాం. అయితే అనుకోవడం వేరు, అనుభూతి చెందడం వేరు. ఈ అనుభూతి చెందడం అనేది చాలా అంటే దానికి కూడా మనకి అదృష్టం ఉండాలి, బాబా దయ ఉండాలి. చాలా అంటే మనం అలవాటుగా కొన్ని అనుకుంటూ ఉంటాము. అంటే అందరూ అనుకుంటూ ఉంటారు కాబట్టి మనం అనుకుంటూ ఉంటాం, అలా చేస్తూ ఉంటాం. అలా కాకుండా అనుభూతి చెందినప్పుడు మనం బాబాని మరింతగా ప్రేమించగలుగుతాం, అనుభూతి చెందగలుగుతాం, అర్థం చేసుకోగలుగుతాం. అందుకనే బాబా గారు ఎప్పుడు అంటే తన వద్దకు చేరిన భక్తులకి కూర్చోబెట్టి ప్రసంగాలు ఇలాంటివి అంటే సత్సంగాలు, ప్రసంగాలు, ఉపన్యాసాలు ఇలాంటివి ఏమీ చేసేవారు కాదు. భక్తుల మనసులకి హత్తుకునేలా బాబా గారు చిన్న చిన్న మాటల్లో, చిన్న చిన్న కథల్లో ఎన్నో మంచి మంచి విషయాలు చెప్పేవారు. మరి మనం కూడా అలా చిన్న చిన్న కథలుగానే జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే బాబా గారి సూక్తుల్ని, బాబా గారు చెప్పిన విషయాల్ని మన జీవితంలో పాటించడానికి ఎంతో అవకాశం ఉంటుంది. సరే, ఇవాళ ఇదే విషయం మీద మాట్లాడుకుందాం. ముందుగా ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అమ్మా. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు విజయలక్ష్మి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఇక్కడ బాలాపురం చౌరస్తామా. చెప్పండి విజయలక్ష్మి గారు. బాబా అంటే చాలా ఇష్టం అమ్మా నాకు. పోయిన 15 రోజుల క్రితము కాల్ కలిసింది కానీ టైం అయిపోయింది అనమాట. ఇవాళ ఫస్ట్ కాల్ మీదే. ఇంకా చెప్పాను అంత బాబా దయమ్మ, బాబా అనుగ్రహం. ఇవాళ చెప్పండి, ఎన్నో విషయాలు చెప్పాలనుకున్నారు కదా. చాలా ఉన్నాయమ్మా, ఏం చెప్పాలో తెలియట్లేదు. చెప్తానమ్మా, చెప్పండి. ఫస్ట్ మేము మామూలుగా పిల్లలు చిన్నగా ఉండమ్మా. అప్పుడు ఒక ఇల్లు కావాలి అనుకున్నాము, ఇల్లు కట్టుకున్నాము. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని ఇబ్బందుల వల్ల ఇల్లు కూడా అమ్మేసినాము. నేను ఎప్పటి నుండో చిన్నగా ఉన్నప్పటి నుండి బాబా అంటే చాలా ఇష్టం నాకు. నేను బాబాని ఒకటే కోరుకునేదాన్ని, బాబా నేను చనిపోయే లోపు ఒక్కసారన్నా షిరిడి వెళ్ళి చూడాలి బాబా నిన్ను అని అనుకునేదాన్ని. అలానే మొక్కుకునేదాన్ని అనమాట ఎప్పుడును. బాబా ఇంకా కొన్ని ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత బాగాలేకపోతే ఇల్లు అమ్మేశామన్నమాట. మామూలుగా వేరే అక్కడ బైరమ్మలు కూడా ఇల్లు కట్టుకుని అక్కడ నుండి వచ్చేసినాము. దుర్గా భవానీ నగర్ అనేసి చంపాపేటకు వచ్చామమ్మా. అక్కడ వచ్చిన తర్వాత అక్కడ గుడి ఉంది, బాబా గుడి చంపాపేటలో. ఆ గుడికి వెళ్లేదాన్ని వారం. పిల్లలు చిన్నగా ఉన్నారు, స్కూల్స్ అప్పుడు. మా వారు ఒక్కరే చేయాలి, పెద్దలాస్తి ఏదీ లేదు. సో బాబా దయ అని వారం గుడికి వెళ్లేదాన్ని అమ్మా. అప్పుడు మధ్యాహ్న భోజనం లేదు అక్కడ. అందరం ఆడవాళ్ళు టిఫిన్స్ అవి చేసుకొని చపాతి అన్న, మళ్ళీ కొంచెం అన్నము అది అట్లా తీసుకుని అందరం కలిసి ప్రసాదం తినేవాళ్ళం. అక్కడ వచ్చిన వాళ్ళకి పెట్టి తినేవాళ్ళం. ఆ గుడి త్వరలోనే మధ్యాహ్నం భోజనం కూడా అయిపోయింది. ఇంకా అలానే వెళ్లేదాన్ని. బాబా దగ్గరికి పోగా నాకు అనుకోకుండా ఏడుపు వచ్చేస్తుండే. బాబా పిల్లలు పెద్దగా అవుతారు, ఎట్లా ముందుకు ఎట్లా భవిష్యత్తు మాది పిల్లలది అనేసి ఏడ్చేదాన్ని. ఒక రోజు బాబా నీదే అనుగ్రహం, ఏదైనా చేయాలి మేము అనుకుని బాబాని తలుచుకొని ఒక కాలనీలో ఇట్లా ఒక రౌండ్ వేసామమ్మా. కనీసం కూరగాయలైనా షాప్ అన్నా పెడతా నేను. మా వారు బయట చేస్తారు, నేను ఇది చేస్తా, ఇంట్లో కొద్ది అయిపోతాయని బాబాకి మొక్కుకొని ఒక్కటే రౌండ్ వెళ్ళిందామమ్మ. నేను మా పాప చిన్నగా ఉండే, మా పాప 5th క్లాస్ చిన్న అమ్మాయి.
అయితే అమ్మా ఒక షాప్ దొరికిందమ్మా, 300 రెంట్ దాంది. నా పరిస్థితి కట్టలేని పరిస్థితి అయినా కూడా బాబా దయ వల్లనే ఒక అతను 1000 రూపాయలు మా అక్క కొడుకు ఇచ్చాడు. 1000 రూపాయలు తీసుకొని మొదలు పెట్టాను కూరగాయల షాపు. పెట్టగానే బాబా దయ వల్ల షాపు మంచిగా నడిచిందమ్మా. కష్టపడ్డాము, మంచిగా నేను నడుచుకుంటా మండికి వెళ్ళేదని. కూరగాయలు తెచ్చిన కొన్ని రోజుల తర్వాత రిక్షాలు వెళ్ళి రిక్షాలు వచ్చిన అంతా బాబా దయనే. బాబా ఫోటో పెట్టుకొని ఫస్ట్ బాబాకి మొక్కుకొని నిజాయితీతోని బాబాకి అదే అనుకున్నా, బాబా నిజాయితీగా నేను నమ్ముతా, చిన్న పిల్లలు రాని ఎవరన్నా రాని కరెక్ట్ గా ఉంచడం అని అనుకున్నాను. ఆ విధంగానే అప్పుడే నేను 5 రూపాయల నోట్లు జమ చేసుకొని షిరిడి వెళ్ళేసి వచ్చినమ్మా. ఒక 3-4 నెలలనే నేను మా వారెళ్ళినాం. ఫస్ట్ బాబాకి మొక్కుకున్న అక్కడికి పోయి బాబా నేను చూసానా చూడనా అనుకున్నా, అటువంటిది చూశాను బాబాని. కరెక్ట్ మధ్యాహ్న హారతికి లోపల ఉంటామో లేదా 11:30 అవుతుంది, లైన్ లో ఉన్నాము. బాబా ఇక్కడ హారతి ఎలా అవుతుందో నేను చూడాలి ఇట్లా మనసులో ఉండేదమ్మా. కరెక్ట్ హారతి టైంకి బాబా దగ్గరికి వెళ్ళినాం మేము. నాకు అసలు కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి బాబాని చూడగానే. బాబా మనసులో అనుకోగానే నువ్వు ఇంత తొందరగా నెరవేర్చావా తండ్రి అని ఎంత ఏడ్చితో, ఎంత బాగా మంచిగా హారతి అయిపోయింది, దర్శనం అయిపోయింది. 2 రోజులు అక్కడ ఉండేసి ఇంటికి వచ్చినాము. బాబా నన్ను పిల్లలు ఉన్నారు ముందుకు, నీదే బాధ్యత నీదే భారం అని వచ్చిందమ్మా. ఇంటి దగ్గర ఒక షాప్, ఒక అతను కిరాణా షాప్, అది ఇది నేను అప్పుడు కూరగాయలు పెట్టాను కదా ఫస్ట్. తర్వాత కిరాణా షాప్ అమ్మా అది. అతను ఎంతో మంది అడుగుతూ ఇవ్వలేడంట. నేను షిరిడికి వచ్చిన రోజమ్మా బాబా పాదాల సాక్షిగా చెప్తున్నామ్మా నేను, మేము షిరిడి నుంచి వచ్చినాము, ఇంకా స్నానాలు చేసుకుంటున్నాము, అది స్నానం అయి పూజ చేస్తున్నా, బాబాకి 2 అగరబత్తులు ముట్టిస్తున్నా. ఆ షాప్ అతను వచ్చిండు, అక్క నువ్వు కూరగాయల షాప్ నడుపుతున్నావు కదా, ఎట్లయినా ఈ షాప్ కూడా నువ్వు తీసుకో అక్క, నీకు పిల్లలు ఉన్నారు అని తక్కువ 35,000కి ఇచ్చిండమ్మా నాకు. వేరే వాళ్ళకి 85,000 70,000 చెప్పిన అతను 35,000 తీసుకో అక్క అన్నాడు. సరే అనుకుని ఇది బాబా కృపనేమో, నేను షిరిడికి రాగానే వచ్చింది అన్నాను. తీసుకున్నామ్మా, కష్టపడి నడిపించినాము బాబా కృప వల్ల. తర్వాత మా అమ్మని చూడలే, అన్ని యాత్రలు చేసినా షిరిడి చూడలేదు. మా అమ్మని షిరిడికి తీసుకెళ్ళినా, పిల్లలు అందరం వెళ్ళినాము. మళ్ళీ ఇట్లా ఇప్పటికి 13 సార్లు వెళ్ళొచ్చినమ్మా షిరిడికి నేను. ఇట్లా ఇక్కడ ఎన్నో కష్టాల నుంచి తీర్చిందమ్మా బాబా. నా మనుమడు సుత్తయిందమ్మా, పెద్ద పాప పెళ్లి చేశాను బాబా దయ వల్లనే. పత్రికలు ఇవ్వడానికి వెళ్తున్నామ్మా నేను. కాలనీలో భార్యాభర్తలు 2 ఇవ్వాలంట, అయితే 2 వస్తారంట. నాకు ఇంగ్లీష్ రాదు రాయడం, మా చిన్న పాప వస్తుంది నాతో. అయితే నేను నా మనసులో అనుకుంటున్నా, అయ్యో 3 అవుతున్నాము పెళ్లి పత్రికలు పంచడానికి ఎలా అని మనసులో అనుకున్నా. మామూలుగా వెళ్ళిపోయినా, ఇంకెవరిని తీసుకెళ్తా అనేసి పోయి ఫస్ట్ ఇంటికేనమ్మా. తెలిసిన ఆవిడ బ్రాహ్మణులు, అన్నపూర్ణక్క నుండి ఆవిడ. నేను షిరిడికి వెళ్ళొచ్చిన, ఇదిగో బాబా అని బాబా విగ్రహం ఇచ్చిందమ్మా నాకు, ప్రసాదమును బాబా విగ్రహం ఇచ్చింది. అది అట్లనే నా దగ్గర పెట్టుకున్నా. అయ్యో బాబా నేను ముగ్గురు అని బాధపడుతున్నా కదా, నువ్వు వచ్చినావా బాబా, 4 అయినాం నీతో అని కాలనీలు అందరికి పత్రికలు పంచేసి వచ్చినమ్మా. ఎన్నో అద్భుతాలు చేసిందమ్మా తండ్రి నాకు. చాలా ఇప్పటికీ నన్ను ఆదుకుంటాడు. పెద్ద అమ్మాయికి ఒక బాబు చాలా సుస్తైన మధ్యలో. ఆయన బాబా దయ వల్ల నేను మొత్తం ఆయన మీద భారం వేసిన, ఎన్నో హాస్పిటల్ చూసినా కానీ తగ్గలేదు. లాస్ట్ కు బాబా మీదే దయ అనుకున్నా. ఒక ఆయన వచ్చి ఇట్లా పూజ మంత్రం వేసి ఒక తాయికి కట్టిపోతే తగ్గిపోయిందమ్మా. ఆయన బాబానే పంపించిందేమో అనుకుంటా నేను ఇప్పటికీ. బాగుంది ఇప్పుడు బాబు. మళ్ళీ చిన్న పాప పెళ్ళయింది, చిన్న పాప ఒక పాప బాబుకు పెళ్ళయింది. అందరూ బాబా పూజ చేస్తారు. ఇవాళ కూడా గుడికి వెళ్ళొచ్చిన. వారానికి ఒక 2 కిలోల పెరుగు పంపిస్తా. ఇప్పటికీ షాపులు నడిపిస్తున్నారా? కిరాణా షాపు, కూరగాయల షాపు ఇప్పుడు నడిపిస్తున్నారా? షాపు మొన్న ఇంకా నాకు రాను ఏజ్ అయినా కొద్ది చేత కాలేదమ్మా. మొన్న 6 నెలల క్రితం తీసేసిన షాపు, రెంటే అన్నమాట. తీసేసిన ఇక్కడ బాలపురం చరస్తకు వచ్చినాం చంపాపేట నుంచి. ఒక 6 నెలలు అయింది. ఆ తండ్రి దయవల్ల ఒక ఇల్లు లేదు, నాకు ఇల్లు కట్టుకోవాలి, అంతా బాబాదే భారం. ఆయన కూడా త్వరలోనే చేస్తాడేమో అది కూడా. కానీ ఎన్నో చేసిండమ్మా, ఎంత చెప్పినా తక్కువ. అసలు నేను ఒక్కసారైనా వెళ్తానా షిరిడికి అనుకున్నా దాన్ని. ఎన్నిసార్లు వెళ్ళిన తల్లి. మళ్ళీ ఇప్పుడు వెళ్దాం అనుకుంటున్నా. అంతా బాబా దయ. నమ్మిన వాళ్ళని ఎప్పుడు అసలు మనసులో అనుకున్నా నెరవేరుస్తాడమ్మా తండ్రి. ఏం చెప్పాలా తండ్రి కోసం. చాలా చక్కగా చెప్పారు మీకు కలిగిన అనుభవాలన్నీ. చాలా
కాదమ్మా, ఇంకెన్నో అద్భుతాలు తెలుసా. నేను ఒక రోజు షిరిడికి వెళ్తున్నానమ్మా, ఇలానే అన్నపూర్ణ అన్న ఆవిడ పూలమాల గుచ్చిందమ్మా. ఇక్కడ నుంచి అన్ని పూలు ఏరుకొచ్చి మంచి చాలా చక్కగా మాల అల్లుతుంది. మాల కట్టి నువ్వు షిరిడికి వెళ్తున్నావు కదా, అక్కడ వెయ్యని చెప్పిందమ్మా. నేను కూడా ట్రైన్ వెళ్ళినాము, మంచిగా జాగ్రత్తగా ఒక కవర్ లో పెట్టి మంచిగా వేసిన, ఇట్లా మూలకేసి మంచిగా జాగ్రత్త ట్రైన్ లో పెట్టిన. అంతే జాగ్రత్తగా తీసుకెళ్ళిన. తను ఎంత ఇచ్చిందో బాధ్యతగా, నేను అంతే బాధ్యతగా పోయి తీసుకెళ్ళిన. నా మనసులో ఆవిడ అంత దూరం నుంచి పంపించింది, ఇక్కడ పెద్ద పెద్ద దండలేస్తారు, గులాబీ పూలే, ఈ దండ వేస్తారా వెయ్యరా అని నా మనసులో అనుకుంటా బాబాకి మొక్కుకుంటూ వెళ్ళినమ్మా. నేను పోయి దగ్గరికి పోగానే అయ్యవారికి ఇచ్చిన మాల తీసి అక్కడ సమాధి మీద ఆ ఉన్న పువ్వులన్నీ తీసేసి ఆ మాల వరిసిండు. ఇంకా నేను చెప్పలేనబ్బా, ఎంత నాకు అనిపించింది, అబ్బా బాబా మనసులున్నది ఎంత తొందరగా తీరుస్తావా తండ్రి నువ్వు అని నాకు ఎంతో సంతోషం అనిపించింది. అసలు ఏడ్చుకుంటే కాసేపు కూర్చొని అలాగనే బాబాను చూసుకుంటుండిపోయినాను. వచ్చినాక ఆవిడకి చెప్పాను, అక్క ఈ విధంగా ఇట్లా వేసిరు బాబాకి మాల, ఇట్లా సమాధి మీద ఇట్లా చేసింది అక్క అంటే నీకు కూడా చాలా పుణ్యం వస్తుంది. నేను ఎంత శ్రద్ధగా నేను బాబాకి ఇవ్వాలా అనుకున్నానో నువ్వు కూడా అంత తీసుకెళ్ళినందుకే అక్కడ దండ ఉందమ్మా, నీకు కూడా చాలా పుణ్యం వస్తుందని చెప్పింది. ఒకసారి సాయి టీవీ ఆఫీస్ కి రండి, వచ్చి చెప్పండి. చాలా అనుభవాలు ఉన్నాయి కదా మీకు, చాలా చక్కగా కూడా చెప్తున్నారు. నా బ్రతుకు బాబా వల్లనే నేను బ్రతికిన. అసలు నేను చెప్పాలంటే మాకు ఇంటి దేవుడు లక్ష్మీ నరసింహస్వామి. నేను బాబా పూజ చేసిన తర్వాతనే నేను చాలా ఎన్నో కష్టాల నుంచి బయటపడినమ్మా. అసలు మిమ్మల్ని కలవాలని ఉంది నాకు, కానీ ఎక్కడ ఉంటా నాకు తెలియదు. నేను మామూలుగా టీవీ పెడుతుంటే ఒకసారి మీ టీవీ 93 లో వచ్చింది అనమాట, 93 నెంబర్ లో సాయిరామ్ టీవీ అని వస్తే చూశాను. అబ్బా ఎంత బాగుందో, అందులో చెప్పే సచ్చరిత్ర అదే బుక్ నా దగ్గర ఉందమ్మా. నా షాప్ లో ఉంది, ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. నేను స్టార్ట్ చేస్తా మీ టీవీ వినడము, అందులో ఆ చరిత్ర సేమ్ స్టోరీ అవే ఉన్నాయమ్మా. బాబా మహాత్మ్యమో తెలియదు, ఈ ఫోన్ కలవడం కూడా బాబా మహాత్మ్యమే అనుకుంటాను నేనైతే. ఇప్పుడు నా దగ్గర ఉంది ఆ బుక్, చదువుతా నేను కూడా. రండి, ఏం కాదు, మీకు చంపపేట నుంచి రావచ్చు, దగ్గరే. ఒకరోజు రండి ఆఫీస్ కి, వచ్చి మీ అనుభవాలన్నీ చెప్పి వెళ్ళండి. ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. నిజంగా ఫస్ట్ కాల్ మీది కలవడము చాలా చక్కగా చెప్పారు కదా. మనందరం కూడా ఆవిడ సంతోషాన్ని, ఆవిడ కష్టాన్ని, ఆవిడికి బాబా అందించిన ప్రేమని, తను విజయలక్ష్మి గారు బాబా పట్ల చూపించిన ప్రేమని మనందరం కూడా అనుభూతి చెందాం కదా. నిజంగా బాబా ప్రేమని చాలాసార్లు మనం అనుభూతి అంటే ఫీల్ అవుతూ ఉంటాము, ఇది బాబా మాత్రమే చేశారు అని. కానీ ఎన్నిసార్లు ఎంతమంది గుర్తుపెట్టుకుంటాం? ఇది మనం ఎప్పటికప్పుడు ఆలోచించుకుంటూ ఉండాలి. ఇంతకుముందు మనం అనుకుంటున్నాం కదా, బాబా చిన్న చిన్న కథల రూపంలో, లేకపోతే అప్పుడు జరిగే సంఘటన ఏదో ఉదాహరణగా చెప్పిస్తూ చాలా క్యాజువల్గా అదేదో మనకి ఉపదేశం చేస్తున్నట్లో, లేకపోతే నీతులు చెప్తున్నట్లో కాకుండా తన బిడ్డలకు ఉపయోగపడే విధంగా అప్పటికప్పుడు చెప్తూ ఉండేవారు అనమాట. మన జీవితానికి ఉపయోగపడే ఎన్నో మంచి విషయాలు. 60 సంవత్సరాలు బాబా శరీరంతో షిరిడీలో సంచరించినప్పటికీ హేమాడ్ పంత్ చెప్తారు, టూకీగా కొద్ది విషయాలు మాత్రమే సేకరించు అని. ఆ కొద్ది విషయాలు గ్రంథస్థం చేస్తేనే మన జీవితాంతం మనము కనీసం ఒక్క విషయాన్ని కూడా, అంటే ఎన్నో విషయాల్లో ఒక్కదాన్ని కూడా పాటించడం చాలా కష్టం కదా. సరే, సచ్చరిత్రలో మనం చాలా మంది భక్తుల పేర్లు చదువుతాం, చాలా సంఘటనలు కూడా చదువుతాం. మరి కొందరికి ఒక్కొక్కళ్ళకి ఒక్కో సంఘటన, ఒక్కో కథ నచ్చుతుంది, ఒక్కో భక్తుడికి బాబా ఇచ్చిన అనుగ్రహం, ఆ పద్ధతి నచ్చుతుంది. ఇలా బాబా గారి గురించే బోల్డ్ అనే విషయాలు మాట్లాడుకుందాం. మన జీవితాల్లో బాబా ఆశీస్సుల గురించి, బాబా ఉనికి గురించి. ఇప్పుడు ఇంకొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. మీ పేరు? సంతోషి అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏమండి? రాజేంద్రనగర్ గుద్దేల్. చెప్పండి సంతోషి గారు. బాబా అంటే చాలా ఇష్టమండి. మీరేదైనా చాలా దుఃఖంలో ఉన్నారా, లేదా బాబా గారిని తలుచుకొని ఆనందంతో దుఃఖం వస్తుందా? ఆనందం అండి. ఇది నాకు ఆనందం నేను చెప్పలేను. నాకు బాబా అంటే అంత ఇష్టమండి. మొన్న 23కి నాకు బాగా జీవితంలో నా లైఫ్ లో ఒక
ఎట్లా అంటే నాకు బాబా అనే మాట వినిపిస్తేనే నేను తట్టుకోలేకపోతా. ఎలా అంటే నా ఇంట్లో మొత్తం వైబ్రేషన్స్ వస్తాయండి. చాలా అదృష్టవంతులు. బాబా అంటే అండి నాకు చాలా ఇష్టం. కానీ బాబా లైఫ్ ని నాకు బాబా కనిపించినట్టు అనిపిస్తుంది నాకు లైఫ్ లో. మీది నిజమైన భక్తి. మీరు బాబాని ఎంతగానో ప్రేమిస్తున్నారు. అంటే మనకి ఇష్టమైన వాళ్ళని, ముఖ్యంగా భగవంతుడిని, బాబాని తలుచుకున్నప్పుడు అలా ఆనంద భాష్పాలు రావాలి. దీనివల్ల మనకే మేలు జరుగుతుంది. మనకి తెలియకుండా మనకి చేసిన కర్మలు తొలగిపోతాయి అన్నమాట. బాబా అంటే అసలు బాబా నన్ను ఇప్పుడు నేను కట్టుకున్నానంటే బాబా వల్లనేది. అసలు నాకు పిల్లలు చాలా బాధపడేదాన్ని. వాళ్ళకి ఇంకో పెళ్లి చేసుకోమని కూడా నాకు బాబా వల్లనే నాకు బాబు సాయి తేజ్ అని పేరు పెట్టండి బాబుకి. బాబా ప్రతిసారి షిరిడీకి వెళ్తామండి. షిరిడీకి 1 year ఒకసారి కంపల్సరీ వెళ్తాము. బాబు 1 year 1.5 year లో సాయిబాబా గుడికి వెళ్ళాము, షిరిడీకి వెళ్ళాము. వెళ్తే అయితే అక్కడ బాబాకి అభిషేకం చేస్తున్నామండి. అభిషేకం చేపిస్తున్నాం మేము. చేపిస్తుంటే అక్కడ బాబా దగ్గర అన్ని కుంకుమ అవన్నీ తీసుకొచ్చి బాబా దగ్గర కూర్చోడానికి మా హస్బెండ్ వెళ్ళాడు. తర్వాత బాబు కూడా మా హస్బెండ్ ఎప్పుడు పరిగెత్తి వెళ్ళాడు. 1.5-2 years బాబు పరిగెత్తిపోయి అక్కడ కొంచెం కిందికి వెళ్ళి కింద ఇట్లా పడిపోయిన అవతల సైడ్ మెట్లు ఉన్నాయి అక్కడ కింద పడిపోయింది మా బాబు. అందరు నేను అయితే కూర్చున్న కానీ అలాగే లేచి పరిగెత్తి వెళ్ళిపోయి చూసా. చూసే వరకు బాబు కింద పడ్డాడు కానీ ఒక దెబ్బ కానీ ఏమి కానీ తాకలేదండి బాబుకి. అసలు అలాగే నవ్వుతూ ఉంటాడు మా బాబు. అంటే నా బాబానే వచ్చి ఆ బాబుని పట్టుకున్నాడని నాకు అనిపిస్తుంది. అసలు ఏ సంవత్సరంలో ఈ సంఘటన జరిగింది? 2013 అండి. అభిషేకం ఎక్కడ చేశారు మీరు? నేను షిరిడీలోనే, అక్కడ పక్కన చేయిస్తారు కదండి అభిషేకం. పక్కన షిరిడీలోనే ఆ పక్కన అభిషేకం చేయిస్తుంటే బాబు అక్కడ కింద పడ్డాడు. అయినా కానీ అసలు దెబ్బ రాకు ఏం రాకలేదండి. బాబు ఇలానే ఇంకా పైకి పడుతున్నాము. అసలు అక్కడ కింద పట్టి ఏదో ఒకటి రాసుకుని పోవాలి, మొత్తం బ్లడ్ రావాలి, దెబ్బ తాకాలి, ఏమి కావాలండి మా బాబుకి. అసలు నేను ఇవన్నీ చెప్పాలని నేను పోయేసారి కూడా నేను ట్రై చేశాను. ఇప్పుడు కూడా ఒక ఆమె మీతో మాట్లాడుతుంది అన్ని చెప్తుంది, నాకు ఇక్కడ ఏడుపు వచ్చేస్తుంది. ఆమె చెప్పే అనుభవాలు, కూరగాయలు అమ్ముకోవడం అవన్నీ నాకు బాబా నాకు కూడా ఇప్పుడు ఫోన్ కలవాలి, నాకు కలవాలి అంతే అని ఫోన్ చేశాను. ఫోన్ కలిసిపోయిందమ్మా నాకు. అభిషేకం మాకు అర్థం కాలేదు, ఇంకొకసారి చెప్పండి. ఎక్కడ చేస్తారు అభిషేకము? అభిషేకం అంటే షిరిడీలోనే వేరే సైడ్ అభిషేకం సాయి విగ్రహం పెట్టి అభిషేకం చేశారండి. అక్కడ టికెట్ తీసుకున్న తర్వాత సాయిబాబా మన షిరిడీలో. నాకు తెలీదు. ఇప్పుడు అందరూ ఈ షో చూసిన వాళ్ళంతా నన్ను అడుగుతారు, మళ్ళీ నాకు కూడా తెలియదు కదా, అందుకే అంత వివరంగా అడుగుతున్నాను. అసలు షిరిడీలోనే అభిషేకం చేస్తారమ్మా. షిరిడీలోనే అభిషేకం చేస్తారు. బాబా గారి విగ్రహానికే చేపిస్తారా? బాబా గారి బాగా అక్కడ సైడ్ అందరికి సపరేట్ బాబా అభిషేకం చేస్తారంటే అక్కడ చేస్తారు. ఇప్పటికీ ఉందా ఆ సిస్టమ్? ఇప్పటికి కూడా చేస్తారా? చేస్తారు, మాకు చేశారు. అప్పుడు ఈసారి మేము 23కి ఇంకొక అనుభవం ఏంటి, 23 జనవరి December 23కి షిరిడీకి వెళ్ళాము. షిరిడీకి వెళ్ళేసి ఆ సత్కాలు టికెట్ తీసేసుకుని వెళ్ళాము. ట్రైన్ లో వెళ్ళిపోయి అక్కడ దర్శనం చేసుకున్నాము షిరిడీలోనే. దర్శనం చేసుకున్న తర్వాత మాకు మర్నాడు తత్కాలు ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాము. వస్తూ ఉంటే మాకు అక్కడ ఏదో యాక్సిడెంట్ జరిగి అంత ఈ రైల్వే స్టేషన్ నుంచి వెళ్తుంటే అసలు అక్కడ అంతా ట్రాఫిక్ జామ్ అయిందమ్మా. ట్రాఫిక్ జామ్ అని మాకు సండే రోజు 11:30కి మాకు ట్రైన్ ఉంది. ట్రైన్ లేదు, ఎలాగా మేము వెళ్ళాలి అని అప్పటికే 2 దర్శనాలు చేసుకున్నాము. బాబా గారి చేసుకుని వెళ్ళాలి అంటే నేను మా హస్బెండ్, మా బాబు, మా మరిది ఇద్దరం ఒక ఆటోలు ఎక్కాము. అలా వెళ్ళిపోయామమ్మా. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎక్కడ ట్రైన్ లేదు. అక్కడ రోటగాం రైల్వే స్టేషన్కి వెళ్తే మీకు ట్రైన్ దొరుకుతుంది అని వేరే వాళ్ళు సలహా ఇచ్చారు మాకు. సలహా ఇస్తే సరే అక్కడికి వెళ్తే గూగుల్లో కొడితే అక్కడ రైల్వే స్టేషన్ లో నచ్చప్లెక్స్ ఆగదు. ఆగకపోతే మేము
ఇలా అక్కడ వెళ్ళేసి అక్కడ మాస్టర్ అడిగాను, స్టేషన్ మాస్టర్ అడిగాను, ఇక్కడ ట్రైన్ ఆగదని మాకు తెలియదు, మేము ఇక్కడ వచ్చేసాము, అక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనే వరకు ఆయన కూడా స్టేషన్ మాస్టర్ ఇక్కడ ఆగదమ్మా, మీరు ఎట్లా ఏం చేస్తారు అంటే తత్కాల ఉద్దేశం, మాకు డబ్బులు కూడా రిటర్న్ రావు, మేము వెళ్ళిపోవాలి, ఎలా చేయాలి అని బాబాకి మేమైతే ఏడుస్తున్నా. బాబాకి మొక్కులు, బాబా నాకు ఏదైనా కానీ ఈ ట్రైన్ ఇక్కడ ఆగాలి, ఈ ట్రైన్ ఎలాగన్నా వీళ్ళు ఆపాలి అని లోపలికి వెళ్ళి అక్కడ నేను ఇంకొకటి చెప్పలేదమ్మా మీకు, నేను సిఐడి పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాను నేను. అయితే అక్కడ స్టేషన్ మాస్టర్ చెప్పాను, నేను పలానా సిఐడి డిపార్ట్మెంట్ లో పనిచేస్తాను, ఎలాగన్నా మీరు ఆదిలో రిక్వెస్ట్ అడగండి మీ చీఫ్ వాళ్ళని అంటే ఆయన 4-5 చీఫ్ కి ఫోన్ చేశాను మేడం. ఫోన్ చేస్తే అస్సలు ఎవరు నాకు ఎక్కువ చేయలేదు, ఎవరు ఆపం చేయలేని చెప్తున్నారు అక్కడ. 24th డిసెంబర్ 25th డిసెంబర్ రోజు అడిగితే ఎవరు ఆపట్లేదు, ట్రైన్ ఆపరు, కష్టమే అని చెప్పేసి ఫోన్ పెట్టేసి 3 times నేను చాలా రిక్వెస్ట్ చేశాను, ఎవరు ఆపలేదు. సరేలే అని ఇంకా బయటకు వచ్చేసి ఆయన ఫోన్ పెట్టేసిండు. ఇంకా బాబా బయటకు వచ్చేసి, బాబా నువ్వే దిక్కు, ఇంకా మాకు ఇప్పుడు మాత్రం ట్రైన్ ఇక్కడ ఆగాలి, ఏమన్నా ట్రైన్ ఆగాలి, మేము ట్రైన్ ఎక్కాలి, నువ్వే మమ్మల్ని. ఇంకా బాబా చేసుకుంటూ నేను బాధపడతా ఉన్నా. అక్కడ నుంచి మాకు లోపల నుంచి ఫోన్ వచ్చేసింది. ఫోన్ వచ్చి మీకు పర్మిషన్ గ్రాంట్ అమ్మా అని చెప్పి స్టేషన్ మాస్టర్ అక్కడ జాయిన్ అయ్యి అందరు పరిగెత్తుకొచ్చారు మేడం బయటికి. మేము అక్కడే ఏడుస్తున్నాం, మా బాబా ఒక సైడ్ నిలబడి బ్యాగ్లన్నీ ఆటోలు ఇచ్చి అక్కడ రైల్వే పెట్టాం. అప్పుడు నాకు ఎంత సంతోషం అయింది అంటే, మంచి అనుకుంటుంటే వద్దన్న వాళ్ళే మళ్ళీ ఫోన్ చేసి మాకు ట్రైన్ ఇక్కడ నర్సాపూర్ ఎక్స్ప్రెస్ రోటేగావ్ రైల్వే స్టేషన్ లో ఆగిందమ్మా. అది చాలా అంటే అద్భుతమైన విషయము. మామూలుగా బస్సులు ఏదో ఎక్స్ప్రెస్ బస్సులు నార్మల్ బస్ స్టాప్ లో ఆపమంటేనే ఆపరు కదా, సిటీల్లో మనం చూస్తా ఉండవు. అలాంటిది ఎక్స్ప్రెస్ ఆగని స్టేషన్ లో ఆగడం అంటే అది మామూలు విషయం కాదు, అది కేవలం బాబాకి మాత్రమే సాధ్యమైన పని. చాలా 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 అంటే ఇంకా అంత అద్భుతమైన విషయం నా లైఫ్ లో నాకు. అందుకే బాబా మాట్లాడిన, బాబా పేరు వినపడ్డా నాకు వందంతా వైబ్రేషన్ వచ్చి అసలు ఇంకా నేను అలా అయిపోతానమ్మా. నేను చాలా అంటే చాలా అసలు బాబా నా లైఫ్ అంతా అయిపోతుంది ఇంకా అని అనుకునే టైంలో నాకు ఒక చిగురించినట్టు ఎండిపోయిన చెట్టు ఎలా చిగురిస్తుందో అలా చిగురించాలమ్మా నేను బాబా వల్ల. మీతో మాట్లాడడం చాలా చాలా సంతోషంగా ఉందండి. నిజంగా మీ పేరుకు తగినట్లే ఈరోజు మీరు మా సాయి భక్తులందరికీ కూడా సంతోషాన్ని కలిగించారు. మళ్ళీ ఎప్పుడు ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, చక్కగా మీ అనుభవాలు ఇలాగే చెప్తూ ఉండండి. మీ మీద, మీ కుటుంబం మీద బాబా ఆశీస్సులు, ప్రేమ ఎప్పుడు ఇలాగే ఉండాలి. వీలైతే సాయి టీవీ కార్యాలయానికి వచ్చి కూడా మీ అనుభవాలు చెప్పి వెళ్ళండి. నిజంగా ఇద్దరు సాయి బంధువులు చాలా బాగా చెప్పారు కదా వాళ్ళ అనుభవాలు. ఇంకొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. హలో, చెప్పండి మీ పేరు? నా పేరు శ్రీ లీలావతి అండి. లీలావతినా అండి? చెప్పండి. ఇది సాయి టీవీ చూస్తున్నానండి. నా మ్యారేజ్ అయినాక 3 months కి హైదరాబాద్ పెట్టింది, మాది విజయవాడ. అప్పుడు టీవీ ఫిక్స్ చేసినప్పుడు మీ సాయి టీవీ ఛానల్ వచ్చింది అనమాట. అప్పుడు సాయి దీక్ష ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఇంకా అప్పటి నుంచి నేను ప్రతి ప్రోగ్రామ్ లో పాల్గొంటూనే ఉన్నా. ఇంకా సాయి దీక్ష ప్రెగ్నెంట్ అని తెలిసింది. అవును, నాకు గుర్తొస్తుంది. అప్పుడు మీరు స్కానింగ్ కి వెళ్తూ కాల్ చేశారు కదా? కాల్ చేస్తానండి ఒకసారి రక్తం గురించి. అవును, అప్పుడు మొన్న 1 week అవుతుంది. అంతా మీ సాయి, ప్రతి నిమిషం మీ సాయి టీవీ చూస్తానే. మీ సాయి టీవీ కాలేదా? మాదేనా? ఇంకా మీ ఇంట్లో ఉంది కదా మీ టీవీనే, మన సాయి టీవీ. అసలు నిజంగా నేను ఇంకా ప్రతి నిమిషం ఆ సాయి టీవీ చూస్తా. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా ప్రతిదీ నేను దాంట్లో పాల్గొనాలని అలా అనుకున్నాను. ప్రతిదీ అలాగే పాల్గొన్నా. అసలు మొన్న హాస్పిటల్లో కూడా, ఆపరేషన్ థియేటర్ లో కూడా ఇంకా నాయన నువ్వే ఉన్నావు నాయన, నీకు ఆయన మీద భారం పెట్టాను. అసలు సిజరీన్ అయింది కానీ పాప కూడా చాలా బాగుంది. మా అందరి ఆశీస్సులు ఆ చిన్న పాపకి. బాబా గారు ఉన్నట్టే.
పాపకు ఫంక్షన్ చేస్తారు కదా, బాబా డైరీస్ మీకు అవకాశం ఉంటే తీసి అంటే గెస్ట్లకి అవి పంచిపెట్టండి. మొత్తానికి మీ ఇంట్లో ఒక చిన్న పాప వచ్చింది, మీరు బాబా భక్తులు, సాయి టీవీ చేసే అన్ని కార్యక్రమాల్లో మీరు పాల్గొంటూ ఉన్నారు, మీరు సంతోషంగా ఉన్నాను అని చెప్పారు. మాకు కూడా సంతోషం. కాల్ చేసిన ప్రతి సాయి బంధువు కూడా చాలా చక్కగా మాట్లాడుతున్నారు. వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే మనం కూడా అంటే బాబా మనల్ని ఒక్కొక్క స్టేజ్లో ప్రతి క్షణం కాపాడుతూనే ఉంటారు కదా, ఒక్కో సంఘటనలో ఒక్కోలా సహాయపడుతూ ఉంటారు. ఎన్నో గుర్తొస్తూ ఉన్నాయి కదా. మీకు కూడా బాబా గారు మీ జీవితంలో చేసిన లీలలు, బాబా గారి మీద మీకున్న ప్రేమ, బాబా గారి గొప్పతనాన్ని మనం ఎంతని వర్ణిస్తాం కదా. అయినా సరే మనకి తెలిసినంతలో మనం బాబా గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం.